తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ నామినేషన్ దాఖలు చేశారు. తిరువూరులో ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు నల్లగట్ల స్వామిదాస్. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు ఆయన. కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి 175కు 175 స్థానాలు గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు గౌతమ్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి నాటకాలు భౌతిక దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనేటువంటి పద్ధతిలో చూస్తూ ఉన్నారు. బంతిని తీసి నేలకేసి ఎలాగైతే కొడతారో అంత ఎత్తున పైకెత్తి ఎగిరేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళుతూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా 175కి వెళ్లే ప్రయత్నం కూడా సాగుతుందని చెప్తున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆయన. అనంతరం ర్యాలీగా తరలి వెళ్లి జ్ఞానాపురంలో ఎర్నిమాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆనంద్ కుమార్తో పాటు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కూడా పూజల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్కు ముందు నూకాంబిక ఆలయానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ వస్తున్నారని తెలిసి టీడీపీ చిల్లర చేష్టలకు పాల్పడింది. టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కుటుంబం అధీనంలో ఆ ఆలయ తలుపులను ఉదయం 8 గంటల వరకు తెరవలేదు. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకే అమ్మవారి ఆలయ ద్వారాలు తెరుస్తారు. అయితే కేవలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారనే ఆలోచనతో గుడి తలుపులు కూడా తీయకుండా రాజకీయం చేశారని, వారెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమన్నారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఇందాక మీరు చెప్తున్నారు, కొంతమంది అమ్మవారి గుడి తలుపులు తాళాలు వేయించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇవన్నీ చాలా చీప్ పాలిటిక్స్. అవి తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి మాత్రమే చెందుతుంది ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చీప్ పాలిటిక్స్ చేస్తారో మీరు ప్రజల్లో మాకు, మా అభ్యర్థికి, మా ముఖ్యమంత్రి గారి పట్ల ఆదరణ అంత పెరుగుతుంది అనే దానికి ఇక్కడికి వచ్చిన ప్రజా స్పందన చూస్తేనే అర్థమవుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో మళ్ళా మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న అడారి ఆనంద్ కుమార్ని కూడా ఆశీర్వదిస్తారు. పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారిని కూడా ఆశీర్వదిస్తారు.